రాకాసా సినిమా మూడో రోజు బాక్సాఫీస్ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే ఇదే అస్సలు టర్నింగ్ పాయింట్ డే అని చెప్పాలి. ఎందుకంటే వీకెండ్లో సండే డే అంటే ఏ సినిమా అయినా పీక్లో ఉండాల్సిన టైం. మొదటి రోజు సినిమా సుమారు 2.8 కోట్ల నెట్ తీసుకుని మంచి స్టార్ట్ ఇచ్చింది. రెండో రోజు కూడా దాదాపు అదే రేంజ్లో 2.7 కోట్ల దగ్గర స్టేబుల్గా నిలిచింది. అంటే మొదటి 2 రోజుల్లోనే 5.5 కోట్లకు పైగా నెట్ వచ్చేసింది. ఇది చిన్న సినిమాకి చాలా మంచి ట్రెండ్. ఇప్పుడు మూడో రోజు వస్తే ఉదయం నుంచి ట్రెండ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా మధ్యాహ్నం నుంచి మంచి పికప్ కనిపించింది. రిపోర్ట్స్ ప్రకారం మూడో రోజు లైవ్ కలెక్షన్స్ మొదట్లో తక్కువగా ఉన్నా ఈవినింగ్ షోలతో బాగా పెరిగే ట్రెండ్ కనిపించింది. ట్రేడ్ అంచనాల ప్రకారం మూడో రోజు సినిమా దాదాపు 3 కోట్లకు దగ్గరగా లేదా ఆ రేంజ్లో గ్రాస్ తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. అంటే ఫస్ట్ వీకెండ్ మొత్తంగా చూస్తే సినిమా 10 నుంచి 15 కోట్ల మధ్యలో గ్రాస్ అందుకునే ట్రాక్లోకి వెళ్ళింది. ఇది ఎందుకు ముఖ్యమంటే మొదటి రోజు ఓపెనింగ్ మంచి ఉండొచ్చు, కానీ సండే గ్రోత్ రాకపోతే సినిమా డేంజర్లో పడుతుంది. కానీ రాకాసకి సండే బూస్ట్ వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రోజు థియేటర్స్కి రావడం చాలా పెద్ద ప్లస్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే నైజాం ఏరియాలో మూడో రోజు బాగా పికప్ కనిపించింది. మల్టీప్లెక్స్లలో హౌస్ఫుల్ బోర్డులు కూడా కనిపించాయి. ఏపీ వైపు కూడా రెండో రోజు కంటే మెరుగైన ట్రెండ్ ఉంది. బీసీ సెంటర్స్లో కూడా కొంత పికప్ రావడం స్టార్ట్ అయింది. ఓవర్సీస్లో కూడా ఇదే ట్రెండ్. మొదటి 2 రోజుల్లో వచ్చిన టాక్ వల్ల మూడో రోజు మంచి హోల్డ్ వచ్చింది. పెద్ద రేంజ్ కాకపోయినా స్టెడీగా పెరుగుతున్న సినిమా అనిపిస్తోంది. ఇక్కడ అసలు గమనించాల్సిన విషయమేమిటంటే ఇది పూర్తిగా వర్డ్ ఆఫ్ మౌత్ మీద నడిచే సినిమా. కామెడీ వర్కౌట్ అవుతుందని ఫ్యామిలీస్, యూత్ చెప్పడం వల్ల మూడో రోజు థియేటర్స్కి మరింత మంది వచ్చారు. మొత్తం మీద రాకాసా మూడో రోజు కలెక్షన్స్ చూస్తే ఇది క్లియర్గా వీకెండ్ విన్నర్ లాంటి ట్రెండ్ చూపించింది. భారీ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ కాకపోయినా రోజురోజుకి పికప్ అవుతూ స్లోగా బలపడుతున్న సినిమా. సింపుల్గా చెప్పాలంటే మొదటి రోజు ఓకే స్టార్ట్, రెండో రోజు స్టడీ హోల్డ్, మూడో రోజు గ్రోత్. ఈ మూడు కలిసి సినిమా ఫస్ట్ వీకెండ్ను సక్సెస్ఫుల్గా నిలిపాయి. ఇక అసలు పరీక్ష సోమవారం నుంచి. అదే హోల్డ్ కొనసాగితే రాకాసా లాంగ్ రన్లో మంచి హిట్గా మారే ఛాన్స్ చాలా ఎక్కువ.